హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని అర్థం చేసుకున్న సావిత్రి గారు ఉజ్వల్ని అనన్య దగ్గరికి వెళ్ళమని చెప్పడంతో ఉజ్వల్ అనన్య హుషారు అయిపోయారు. ఉజ్వల్ నవ్వేస్తూ తన చుట్టూ చేతులు బిగించి, అవునా బంగారం, నాతో వచ్చేస్తావా? కానీ కుదరదురా, నవరాత్రులు అయ్యే వరకు మీ ఊరి పొలిమేర నువ్వు దాటకూడదంట, అమ్మ చెప్పింది. అందుకే తప్పదు. అక్క వాళ్ళు వస్తున్నారు, మరి వాళ్లతోనూ గడపాలిగా. వాళ్లతో 2 days గడిపి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నవరాత్రులు అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి మనిద్దరం వెళ్ళి అటునుంచటే వైజాగ్ చెక్కేద్దాం అన్నాడు. అంతేనంటారా? తప్పదా? అంది అనన్య. అంతే బేబీ, తప్పదు అంటూ ఉజ్వల్ తన పెదవులతో అనన్య పెదవులను బంధించేశాడు. అనన్య కూడా పూర్తిగా ఉజ్వల్కి సహకరించింది. వంటిని చుట్టుకున్న పట్టుచీర, నగలు ఇద్దరికీ అడ్డంకులు కాగా బలవంతంగా ఒకరికొకరు దూరం జరిగారు. దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకుని ఉంటే నిన్ను చూడాలనిపించింది, కానీ ఇప్పుడు ఇవే నాకు శత్రువులుగా మారాయి అన్నాడు ఉజ్వల్. అనన్య చిన్నగా నవ్వుతూ, సరేలేండి, ఇప్పుడే వచ్చారు, ఇలా గదిలోకి వచ్చేసాం, పదండి బయటికి వెళ్దాం అంది. నన్ను కాసేపు వదిలేరా, నేను ఇప్పుడిప్పుడే నీ ప్రజెన్స్ నుంచి బయటికి రాలేను. కాసేపు పడుకుని వస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు ఉజ్వల్. అనన్య మంచం మీద నుంచి లేచి చీర సర్దుకొని వెళ్ళిపోతూ మళ్ళీ ఉజ్వల్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒకసారి కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, మీరు గదిలో ఉండొద్దు, బయటికి వచ్చేయండి, ఇక్కడ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఉజ్వల్ కాసేపటికి బయటికి వచ్చి బామ్మర్ది మరదలతో సరదాగా గడిపేశాడు. రాత్రి భోజనాలు పూర్తవగానే అనన్యను త్వరగా రూమ్కి రమ్మని సైగ చేసి మామగారితో మాట్లాడి 9 గంటల కల్లా గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ గారు అనన్యతో, తెల్లవారు 5 గంటలకు నువ్వు అబ్బాయి స్నానం చేసి ఈ కొత్త బట్టలు కట్టుకుని సిద్ధం అవ్వండి. రేపు గుడిలో మీరే పూజ చెయ్యాలి, త్వరగా పడుకోండి అని చెప్పారు. అనన్య సరేనని బట్టల కవర్ పట్టుకుని రూమ్లోకి వెళ్ళి గడియపెట్టింది. ఉజ్వల్ అనన్య నడుము చుట్టూ చేతులు బిగించి, తిన్న వెంటనే రమ్మంటే అరగంట తర్వాత రావడం ఏంటి అంటూ చిన్నగా నడుం మీద కొరికి అడిగాడు. చక్కెలిగింతలు తట్టుకోలేక అనన్య ఉజ్వల్ని దూరం పెట్టి, అబ్బా ఆగవయ్యా మగడా, మీకు ఒక విషయం చెప్పాలి అంది. ఇప్పుడు నేను ఏ విషయం వినే పొజిషన్లో లేను. 2 రోజుల గ్యాప్ వచ్చేసింది, ఇక తట్టుకోవడం నా వల్ల కాదు అని ఉజ్వల్ అనన్య మీదకి వస్తూ ఉంటే అనన్య కవర్ను గట్టిగా పట్టుకుంది. ఉజ్వల్ ఆ చప్పుడికి ఏంటే ఆ కవర్ అని అడిగాడు. అనన్య సిగ్గుపడుతూ, ఆ విషయం చెప్పాలని అంటుంటే మీరే అసలు ఆగడం లేదు అంది. ఏం చేయమంటావు? లేత జాంపండులా నా ముందు నువ్వు ఉంటే కొరుక్కు తినకుండా ఉండగలనా? సరే, ఇంతకీ ఏంటా కవర్ అన్నాడు. అదా, మీకు నాకు కొత్త బట్టలు అంట. రేపు తెల్లవారి గుడిలో పూజ అంట. 6 కల్లా స్నానం చేసి ఈ బట్టలు వేసుకుని రెడీగా ఉండమన్నారు అంది అనన్య. ఆ మాటతో ఉజ్వల్ మంచం మీద కూలబడిపోయి, ఏంటే మనకి టార్చర్, కొత్తగా పెళ్ళైన వాళ్ళని వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయకుండా ఈ పొద్దున్నే పూజలు ఎందుకు, ఏ మధ్యాహ్నం పెట్టుకోవచ్చుగా అన్నాడు. అనన్య నవ్వుతూ, మరి అలాగే ఉంటుంది. నిన్న నేను కూడా ఆ టైంకే లేచి తయారయ్యాను. తప్పదు, రేపు మీరు నాతో పాటు బలి. ఒక్క నిమిషం ఆగండి, ఈ కవర్ టేబుల్ మీద పెట్టి వస్తా అని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసింది. అనన్య మంచం దగ్గరికి రాగానే ఉజ్వల్ అనన్యను తన మీదకు లాక్కుని 2 రోజుల విరహాన్ని తీర్చుకున్నాడు. తెల్లవారి 5 దాటినా లేవకపోవడంతో అన్నపూర్ణమ్మ గారు అనన్య ఫోన్కు కాల్ చేయమని నిర్మలకు చెప్పారు. ఫోన్ రింగ్ అవ్వగానే గాఢ నిద్రలో ఉన్న అనన్య ఫోన్ అందుకుని హలో అంది. నిర్మల గుసగుసగా, ఒసే గాడిద, టైం 5 దాటిందే, నువ్వు లేచి అబ్బాయిని లేపి త్వరగా తయారవ్వు, మీ నాయనమ్మ నన్ను ఇక్కడ చంపేస్తుంది అన్నారు. తల్లి మాటలతో నిద్రమత్తు వదిలిన అనన్య గబగబా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఉజ్వల్ని లేపింది. ఉజ్వల్ నిద్రమత్తులో, అన్ను బేబీ, ఇంకా బొజ్జుందాంరా అని అనన్య చెయ్యి పట్టుకుని అమాంతం తన మీదకి లాక్కుని తన చుట్టూ చేతులు బిగించి అనన్యను ఎటూ కదలనివ్వకుండా చేశాడు. అనన్య తల కొట్టుకుని, అయ్యో, మీరొకరు నా ప్రాణానికి, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అబ్బా తెల్లవారింది, నిద్ర లేవండి, పూజ ఉంది కదా అంది. పోవే, పూజ లేదు ఏమీ లేదు, నాకు ఈ దేవి పూజ చాలు అంటూ ఉజ్వల్ అనన్య బుగ్గని తడుముతూ ఉంటే
దేవుడా! నేనిప్పుడే స్నానం చేసి వచ్చాను. మీరిలా చేస్తే మళ్ళీ స్నానం చేయాల్సొస్తుంది. ప్లీజ్, ప్లీజ్ అంత టైం లేదు. ఈ ఒక్క రోజుకి త్వరగా లేవండి. రేపు ఫుల్లుగా పడుకుందురు అని బ్రతిమాలి నిద్రలేపింది. ఉజ్వల్‌కి ఇంకా నిద్ర మత్తుగానే ఉండడంతో లేవలేకపోయాడు. ఇక ఇలా కాదని అనన్య తన తడి జుట్టుని ఉజ్వల్ మొహం మీద కొడుతూ నిద్రలేపింది. అనన్య వెంట్రుకల నుంచి రాలుతున్న చల్లని నీళ్లు ఉజ్వల్ ముఖం మీద పడేసరికి ఉజ్వల్ ఆ నీటిని తుడుచుకుని లేచి కూర్చుని దెయ్యానివే నువ్వు తృప్తిగా నిద్రపోనివ్వడం లేదు అని అనన్యను తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళ్ళాడు. హమ్మయ్య! లేచారు. ఇంకా పావుగంటే టైం ఉంది అని గబగబా చీర కట్టుకొని, జుట్టు హెయిర్ డ్రయ్యర్‌తో ఆరబెట్టుకొని, జడ అల్లుకుని ఉజ్వల్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఉజ్వల్ ఫ్రెష్ అయ్యి రాగానే తను వేసుకోవాల్సిన డ్రెస్ తన చేతికి ఇచ్చింది. త్వరగా రెడీ వచ్చేయండి అని చెప్పి అనన్య రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. రూమ్ నుంచి బయటకు వచ్చిన అనన్యకు అన్నపూర్ణమ్మ గారు ఎదురవడంతో రాత్రి చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదే మొద్దులా నిద్రపోతావా అని మనవరాలి నెత్తి మీద చిన్నగా మొట్టి పోనీలే తయారై వచ్చావు కదా అబ్బాయి తయారయ్యారా అని అడిగారు. అవుతున్నారు నానమ్మ అంటూ తల రుద్దుకుంటూ చెప్పింది. సరే సరే మీ అమ్మ పూజ గదిలో పూజకు పట్టుకెళ్లాల్సినవన్నీ సిద్ధం చేస్తుంది. నువ్వు అక్కడికి పో అని చెప్పారు. అనన్య సరే అని చెప్పి హాల్లో ఉన్న పూజ గదికి వెళ్ళి తల్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన పళ్ళాల వైపు చూసి అమ్మా ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది. ఏం అవసరం లేదు కానీ అబ్బాయి కాఫీ ఏమైనా తాగుతారేమో అడుగు లేదా ఏకంగా పూజ అయిన తర్వాత తాగుతారో అడుగు అని అన్నారు. సరే అమ్మా అని రూమ్కి వెళ్ళి అప్పటికే ఉజ్వల్ రెడీ అయి ఉండడంతో ఉజ్వల్ దగ్గరికి వెళ్ళి ఏమండి కాఫీ తాగుతారా అని అడిగింది. ఉజ్వల్ తన వాచ్ వైపు చూసి ఈ టైంలో కాఫీయా నాకొద్దు అయినా గుడికి వెళ్తున్నాంగా ఏం వద్దులే ఏకంగా పూజ అయ్యాక తాగుదాం అన్నాడు. మీరు షూరా అని ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అడిగింది. ఉజ్వల్ తన హెయిర్ దువ్వుకోవడం అయిపోవడంతో కోమ్ పక్కన పెట్టి అనన్య వైపు తిరిగి తన రెండు భుజాల మీద తన చేతులను వేసి ఏం బేబీ నీకు ఆకలిస్తుందో చెప్పు నా కోసమని తెప్పించుకుని నీకు తినిపించేస్తా అన్నాడు. చచ్చ అదేం కాదులేండి పూజ ఎక్కువ సమయం పడుతుంది డౌట్ వచ్చి అడిగాను అంతే అంది. సరేలే రోజు ఏమీ మనం అంత ఇదిగా చేయంగా కనీసం ఇలాంటప్పుడైనా శ్రద్ధగా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మన మీద ఉంటాయి కదా అని అనన్యతో కలిసి బయటకు వచ్చాడు. కళ్ళకి నిండుగా కనిపిస్తున్న కూతుర్ని అల్లుడిని చూసుకుని నిర్మల మురిసిపోయి రండి బాబు అన్నీ సిద్ధంగా ఉన్నాయి మీ మావయ్య వస్తే మనం గుడికి బయలుదేరిపోవచ్చు అన్నారు. ఇంత ఉదయాన్నే మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని అడిగాడు ఉజ్వల్. అది పంచామృతానికి ఆవు పాలు కావాలిగా బాబు దానికోసమని వెళ్ళారు వచ్చేస్తుంటారు అని మాట్లాడుతున్న సమయంలోనే శారదా భారతి చక్కగా తయారై వచ్చి పూజా పళ్ళాలను చెరొకటి అందుకున్నారు. అనన్య కూడా ఒక పళ్ళాన్ని అందుకుని ఉజ్వల్తో కలిసి గుడికి బయలుదేరింది. వాళ్ళు ఉండే వీధి చివరే గుడి అవ్వడంతో అంతా నడిచే వెళ్ళారు. అప్పటికే గుడి దగ్గర చాలామంది వచ్చి ఉండడం గుడిలో నుంచి దేవీ స్తోత్రాలు వినపడడం అంత ఉదయాన్నే చాలా హాయిగా అనిపించింది. కొత్త దంపతులతో తొలి పూజకి పంతులు గారు అన్నీ సిద్ధం చేసి అనన్య వైపు చిన్నగా నవ్వి ఏంటమ్మా బాగున్నావా అని అడిగారు. అనన్య పంతులు గారి వైపు చూసి బాగున్నాను అని తల ఊపింది. పంతులు గారు అనన్య అంత ఒద్దికగా ఉండడం చూసి పెళ్ళవగానే ఎంత మార్పు వచ్చింది ఎంత అల్లరి పిల్లలా ఉండేది ఆ రోజు కూడా దేవుడిని పెళ్లి కుదరకూడదు అని కోరుకుని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది అని చిన్నగా నవ్వుకొని పూజ సామాగ్రి అంతా తనతో పాటు ఉన్న మరొక పంతులు గారికి అందించి పూజను ప్రారంభించారు. ఉజ్వల్ అనన్యలను గర్భగుడి దగ్గరగా కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఒక పళ్ళాన్ని ఉంచి అందులో చిన్న దుర్గాదేవి విగ్రహాన్ని ఉంచి ఇద్దరి చేత కుంకుమ పూజ చేయించారు. దాదాపు గంటన్నర పాటు దేవీ పూజ చేయించి తీర్థప్రసాదాలను దేవికి అర్పించి అందరికీ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మరలా సాయంత్రం కూడా ఇదే విధంగా పూజ చేయాలి 6 గంటలకల్లా సిద్ధంగా ఉండాలి అని చెప్పి పంతులు గారు పక్కకి వెళ్ళిపోయారు. ఉజ్వల్ అనన్య చాలా శ్రద్ధగా పూజ చేసి అభిషేకం చేసిన కుంకుమను నుదుట పెట్టుకుని ప్రసాదాన్ని తిని ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఉజ్వల్ ఒళ్ళు విరుచుకొని అమ్మో పూజలు అనుకుంటాం కానీ అంతసేపు అలా కూర్చుని ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అన్ను బేబీ వేడిగా కాఫీ కావాలరా అన్నాడు. సరేనండి 5 మినిట్స్లో తీసుకొస్తా అని అనన్య వంటగదిలోకి వెళ్తుంటే అప్పటికే అన్నపూర్ణమ్మ గారు కాఫీ సిద్ధం చేసి ఇదిగోనే మనవడికి ఇచ్చి నువ్వు కూడా తాగు అని అందించారు. థ్యాంక్స్ నాయనమ్మ
అని కప్పులు అందుకొని ఉజ్వల్కి అందించి ఇద్దరు హాల్లో కూర్చున్నారు. నరేష్ ప్రవళిక గుడి దగ్గర ప్రసాదాలు పంచిపెట్టి ఖాళీ క్యాన్లతో వచ్చి, ఏంటక్క ఇది, పూజలు పూజలు అని చంపేస్తున్నారు, పండగ వస్తే సెలవులు వస్తాయని ఎంత ఆనందపడ్డానో, ఇంట్లో వాళ్ళు పొద్దు పొద్దున్నే లేపి పనులు చేయిస్తూ వాయ కొడుతున్నారు, ఇంతకంటే స్కూల్ ఉన్నా బాగుండేది అన్నారు. ఉజ్వల్ నవ్వుతూ, నాకు చిన్నప్పుడు ఇలాంటి ఫీలింగే ఉండేది, కానీ ఎప్పుడు ఎంజాయ్మెంట్ అప్పటిదే, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి అన్నాడు. అదే బావగారు, అలా అనుకునే తృప్తి పడాలి అని వాళ్ళు క్యాన్లు పట్టుకుని పెరటి వైపు వెళ్ళారు. అనన్య వాళ్ళని చూసి, లాస్ట్ ఇయర్ వరకు నాది కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు వీళ్ళిద్దరూ డ్యూటీ ఎక్కారు అంది. సాయంత్రం కూడా పూజ ముగించుకుని ఇంటికి వచ్చి కొద్దిగా అల్పాహారం తీసుకుని అలసటతో త్వరగానే నిద్రలోకి జారుకున్నారు. తర్వాత రోజు ఉదయం అనన్య త్వరగా లేచి వెళ్ళిపోతుంటే ఉజ్వల్ అనన్యని హత్తుకుని, ఎక్కడికి రా, వెళ్ళిపోతున్నావు, ఇంకా తెల్లవారు లేదు, పడుకో అన్నాడు. అయ్యో రామా, పడుకోవడానికి మీకు మాత్రమే పర్మిషన్ ఉంది, నన్ను వదలండి, మా నాయనమ్మ ఆల్రెడీ నిన్న నాకు వార్నింగ్ ఇచ్చింది అంది. అబ్బా, ఇదేం టార్చరే, మనిద్దరం కలిసి ఉండడానికే ఛాన్స్ లేకుండా ఉంది అన్నాడు. అనన్య ఉజ్వల్ బుగ్గలు పట్టుకుని లాగుతూ, అంతే బాబు, అన్నీ మనం అనుకున్నట్టు ఉండవు, మీరు హాయిగా బజ్జోండి, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా గడిచిపోయాక మరుసటి రోజు ఉదయం ఉజ్వల్ అందరికీ చెప్పి సీతాపురం బయలుదేరాడు. అనన్య ఈసారి బెంగ పెట్టుకోకుండా నవ్వుతూనే సాగనంపింది. ఉజ్వల్ ఇంటికి చేరుకునేసరికి శ్యామల ఉంది. అంతా ఎలా ఉన్నారక్క, బావగారు ఏరి అని ఉజ్వల్ శ్యామలను పలకరించాడు. మీ బావ ఫ్రెష్ అయ్యి నాన్నతో కలిసి పొలం వెళ్ళిపోయారు అంది. అవునా, ఏరి పిల్ల రాక్షసులు అన్నాడు. రాత్రంతా బస్సు వీళ్ళే నడిపినట్టుగా వచ్చిన వెంటనే పడుకున్నారు, లేపినా లేవడం లేదు అంది శ్యామల. ఏంటి, టైం 10 దాటుతుంటే ఇంకా లేవడం లేదా, వీళ్ళకంటే మా బామ్మర్ది వాళ్లే నయ్యం, తెల్లవారకుండానే లేచి గుడికి వెళ్తున్నారు అన్నాడు. శ్యామల, అత్తారింటి నీళ్లు బాగానే వంట పట్టినట్టున్నాయిరా, అప్పుడే పొగిడేస్తున్నావు, ఇంతకీ మా మరదలు ఎలా ఉంది అని అడిగింది. మీ మరదలు బిందాస్ సూపర్ ఉంది, వచ్చేద్దాం అనుకుంది కానీ దేవుడిని నిలబెట్టారంట కదా, రాకూడదంట, అందుకే ఉండిపోయింది అన్నాడు. అమ్మ చెప్పిందిలే అని శ్యామల వంటగదిలోకి వెళ్ళిపోయింది. అక్క మాటల్లో ఏదో కొత్తదనం కనిపించేసరికి ఉజ్వల్కి కాస్త ఇబ్బందిగా అనిపించింది. సరేలే అని మేనల్లుళ్ళ గదికి వెళ్ళి, రే టైం 10 అయ్యింది, లేవండిరా అని ఇద్దరినీ వీపుల మీద చరిచాడు. అబ్బా మావయ్య, చంపేశావు కదా, స్కూల్ ఉన్నప్పుడు తెల్లవారే లేచి ఇప్పుడు సెలవుల్లో కూడా లేవాలంటే ఎలా మావయ్య అన్నారు. సర్లేండ్రా, టిఫిన్ చేస్తే మనం కూడా పొలం వెళ్దాం అన్నాడు. అబ్బా పొలమా, కాలుకి మట్టి అంటుకుపోతుంది, మేము రామ్ మావయ్య అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఒరే, కాళ్ళకి మట్టి ఉంటుందని పొలం రారా, గొప్పవాళ్లే, త్వరగా లేచిరండి అంటూ వాళ్ళని ముందుకు తోశాడు. వాళ్ళిద్దరూ తప్పక నిద్ర లేచి, మావయ్య అత్తలేదా అని అడిగారు. ఉజ్వల్ నీరసంగా మొహం పెట్టి, మీ అత్తయ్య వాళ్ళ పుట్టింట్లో హ్యాపీగా ఉందిరా అన్నాడు. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఏంటి మావయ్య, అత్తయ్య మీద బెంగ వేసుకున్నావా ఏంటి, అంత నీరసపడిపోయావు అన్నారు. అంత లేదు కానీ పదండి బయటికి వెళ్దాం అని వాళ్ళిద్దరినీ తోసుకుంటూ బయటికి వచ్చాడు. వంటగదిలో తల్లి దగ్గరికి వెళ్ళిన శ్యామల, ఏంటమ్మా నీ కోడలు ముచ్చట్లు, నీ కొడుకేమో నీ కోడలు జపమే చేస్తున్నాడు, అత్తారిల్ని తెగ పొగడేస్తున్నాడు అంది. సావిత్రి గారు కూతురు మాటలు వినపడినట్టుగా, సరేలే, కొత్త కాబట్టి అలాగే ఉంటుంది, మీ నాన్న మీ ఆయన పొలం వెళ్ళి ఇంకా రానే లేదు చూడు, మళ్ళీ నేనే టిఫిన్ లేట్ చేశానని అంటారు, తమ్ముడు వచ్చాడు కదా, తమ్ముడికిచ్చి పంపిద్దాం, ఇది బాక్సులో సర్ది పెట్టు అన్నారు. సరే అని శ్యామల బాక్సులో సర్దుతూ ఉండగా ఉజ్వల్ వంటగదిలోకి వచ్చి, ఓహో గారెలు వేశారా అని ఒక గారె తీసుకుని తింటూ పక్కనే ఉన్న గట్టుపై ఎక్కి కూర్చున్నాడు. శ్యామల, గారెలేరా అని గారెల్లోకి కోరుకోరని సర్దుతూ ఉంటే, ఏంటి మన ఇంట్లో కోడుకోర అన్నాడు. శ్యామల ఉజ్వల వైపు చూసి, ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు, గారెలు చేస్తే అమ్మ కంపల్సరీ కోడికూర చేస్తుందని తెలుసు కదా, దానికి తోడు మీ బావగారికి ఇవంటే చాలా ఇష్టం, అందుకే చేసింది అంది. అంటే దసరా నవరాత్రులు కదా అందుకే అన్నాను అని అన్నాడు. అబ్బో, ఇదెప్పటించరోయ్, మన ఇంట్లో దసరా నవరాత్రులు అయితే మాత్రం కోడికూర ఎప్పుడు వండుకోలేదా ఏంటి అంది. ఉజ్వల్ తలగొక్కుంటూ,
అవునా, మనం వండుకోమా అన్నాడు. ఏంట్రా కొత్తగా అంటున్నావు, మీ అత్తగారింట్లో వండడం లేదా ఏంటి అంది. ఉజ్వల్కి అనవసరంగా కదపకూడని టాపిక్ ఏదో కదిపానని అనిపించి ఇంకా తప్పక, నవరాత్రులు కదా, నవరాత్రి అన్ని రోజులు గుడికి వెళ్ళి పూజ చేస్తున్నారు, అందుకని వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వండుకోరంట, రాత్రి కూడా వాళ్ళు భోజనం తినట్లేదు, లైట్గా టిఫిన్ తింటున్నారు అని చెప్పాడు. బయట పని చూసుకుని లోపలికి వచ్చిన సావిత్రి, ఏంటి, ఇంటల్లుడు మొదటిసారి పండగకు వస్తే కనీసం నీచుకూర వండి పెట్టలేదా మీ అత్తగారు? పండగ పూట అందున దసరాకి వండుకోకూడదని ఎక్కడా లేదే, బాగానే ఉంది సంబడం అనుకుంటూ పొయ్యి మీద ఉన్న కూరను తిప్పడానికి వెళ్ళారు. ఉజ్వల్కి ఏది మాట్లాడుతున్నా రివర్స్ కొడుతుంటే, వామ్మో, ఇక్కడ ఉంటే చాలా డేంజర్లా ఉంది, నెమ్మదిగా జారుకోవడం మంచిది అని వంటగది నుంచి బయటికి వచ్చాడు. శ్యామల వెళ్ళిపోతున్న తమ్ముణ్ణి, ఒరే తమ్ముడు ఆగరా, మీ బావగారు నాన్న టిఫిన్కి ఇంటికి రాలేదు, నువ్వు కాస్త పొలం పట్టుకెళ్ళి ఇచ్చేయి అంది. అవునా, పిల్లలిద్దరినీ కూడా తీసుకుని వెళ్దాం అనుకున్నానే, నువ్వేమో టిఫిన్ ఇమ్మంటున్నావు, వాళ్ళు వచ్చే వరకు ఆగితే లేట్ అయిపోతుందేమో అన్నాడు. శ్యామల తమ్ముడితో చిన్నగా విసుగుతూ, ఇప్పుడు వాళ్ళెందుకు, నువ్వు వెళ్ళు అంది. సరే అయితే అని అక్క ఇచ్చిన బ్యాగ్ అందుకుని బైక్ మీద పొలం వెళ్ళిపోయాడు. అనన్య ఉజ్వల్కి ఫోన్ చేస్తూ ఉంటే ఉజ్వల్ బైక్ మీద ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడు. అనన్య 2 సార్లు రింగ్ చేసి నన్ను మర్చిపోయారు కదా అని తిట్టుకుని ఫోన్ పక్కన పెట్టేసింది. ఉజ్వల్ సరాసరి పొలం వెళ్ళి తండ్రికి బావకి చెరో బాక్స్ చేతికి అందించాడు. శ్యామల భర్త ప్రశాంత్ని పలకరించి, ఏంటి బావా, వచ్చి రాగానే పొలం వచ్చేశారు, నేను వచ్చే వరకు ఆగాల్సిందిగా అన్నాడు. పొలం పంప్ సెట్ దగ్గర ప్రశాంత్ చక్రవర్తి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి అక్కడే ఉన్న నలక మంచం మీద కూర్చున్నారు. ఎందుకురా బాబు, అక్కడ ఉంటే మీ అక్క టైం దొరికిందని నా బుర్ర తినేస్తుంది, అంతకంటే ఇక్కడికి రావడమే బెటర్ అని ఇలా వచ్చేసా అన్నారు. టిఫిన్ కూడా తినలేదంట, ఇప్పటికే 10 దాటేసింది, ఇద్దరు తినండి అన్నాడు ఉజ్వల్. ఏం టిఫిన్ చేశారేంటి మా అత్తగారు అంటూ బాక్స్ ఓపెన్ చేసి, నాటుకోడి పులుసు విత్ గారెలు కాంబినేషన్ అదిరిందిగా, ఒరే బామర్ది, అరిటాకులు కోసుకుని రారా, లేత అరిటాకులో వేడి వేడి నాటు పులుసు వేసుకుని గారెలు పెట్టుకుని తింటే అద్దిరిపోద్ది అన్నాడు. బావ మాటలకి ఉజ్వల్ నవ్వుకుంటూ సరే అని కొడవలు తీసుకుని వెళ్ళి ఒక పక్కగా ఉన్న అరిటాకు కోసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి తండ్రికి బావకి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆకులో తినడానికి గారెలు సర్దుకుంటూ ఉజ్వల్కి కూడా ఒక ఆకు చింపి అందులో వేసి ఇచ్చారు. ఉజ్వల్ అత్తవారింట్లో పూజలు చేస్తూ శాకాహారమే తింటూ ఉంటున్నాను అని ఇప్పుడు నాన్ వెజ్ తినాలి అంటే కాస్త అటు ఇటుగా ఆలోచిస్తూ తినకుండా ఉండిపోయాడు. ప్రశాంత్ ఉజ్వల్ తినకుండా ఉండడం చూసి, ఏంట్రా తినడం లేదు, మీ అత్తగారింట్లో ఫుల్గా తినేసి వచ్చావేంటి అన్నాడు. ఉజ్వల్ చిన్నగా, తిన్నాను బావా, కానీ పర్లేదులే, నీతో పాటు తింటాను అని కాస్త అయిష్టంగానే ఒక 2 గారెలు తిని లేచిపోయాడు. అంతకుముందు ఎన్నిసార్లు అలా తిన్నా ఇబ్బంది పడని ఉజ్వల్కి అనన్య అక్కడ పూజలు చేస్తూ శాకాహారమే తినడం వల్ల ఇక్కడ తనకు నాన్ వెజ్ తినాలంటే ఏదో తెలియని ఇబ్బంది అనిపించింది. తండ్రితోనూ బావగారితోనూ అక్కడే గడిపేసి మధ్యాహ్నం భోజనం సమయానికి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నానికి కూడా నాన్ వెజ్ చేసి ఉండడంతో కాస్త కష్టంగానే తిన్నాడు. సావిత్రి గారు కొడుకు ఇబ్బందిని చూసి, ఏంట్రా తినడానికి తెగ కష్టపడుతున్నావు, నీకు ఇష్టమైన కూరేగా తిను అని ఇంకాస్త వడ్డించారు. అమ్మా చాలమ్మా, ఇప్పటికీ ఎక్కువైపోయింది, ఇంక నేను తినలేను అన్నాడు. నువ్వు ఎంత తింటావో నాకు తెలీదా, తిను అని ఇంకా వడ్డించి మొత్తం తినే వరకు పక్కనే కూర్చున్నారు. ఉజ్వల్ అతి కష్టం మీద తిని భుక్తాయాసం రావడంతో మధ్యాహ్నం పడుకోవడానికి తన గదికి వెళ్ళి, అబ్బా ఇదేంటి నా పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు, అక్కడ అలవాట్లకి ఇక్కడ అలవాట్లకి పొంతనే కుదరడం లేదు, నేను బలైపోవాలా ఏంటి అని అనుకుంటూ, ఇంతకీ ఈ రాక్షసి ఏం చేస్తుందో ఏంటో, అవును ఉదయం బైక్ మీద వెళ్తుంటే ఫోన్ చేసింది, అప్పటి నుంచి దానికి ఫోన్ చేయడమే కుదరలేదు అని అనన్యకి ఫోన్ రింగ్ చేశాడు. ఉజ్వల్ తన మిస్డ్ కాల్ చూసి కాసేపు తర్వాత కాకపోతే కాసేపటి తర్వాత అన్నా చేస్తాడని ఎదురు చూసిన అనన్యకి మధ్యాహ్నం 1 గంట తర్వాత ఫోన్ రావడంతో కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, నాకు తెలుసు మీరు నన్ను మర్చిపోతారని, ఇక్కడ ఉంటే మాత్రం బోల్డ్ కబుర్లు చెప్తారు అని అంది.
ఉజ్వల్కి ఇక్కడ అక్క అమ్మ మాటలకి కొద్దిగా పేషెన్స్ కోల్పోయి ఉండడంతో అనన్య కూడా తెలుసుకోకుండా మాట్లాడడంతో ఫోన్ చేస్తే ఎలా మాట్లాడో తెలీదా? ఎదుటి మనిషి ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో తెలుసుకోవా? ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా అని కాస్త సీరియస్గా అన్నాడు. ఉజ్వల్ సడన్గా సీరియస్ అవ్వడంతో అనన్య బుక్కమొహం వేసి, ఏమైందండి అలా మాట్లాడుతున్నారు? నేను మామూలుగానే అన్నాను. వదిన వాళ్ళు వచ్చారా అని మామూలుగా అడిగింది. ఉజ్వల్ కూడా కాస్త నార్మల్ అయ్యి, హా వచ్చారు, బాగానే ఉన్నారు, భోంచేశావా అని అడిగారు. అనన్య ఊ అని మాత్రమే సమాధానం చెప్పింది. సరే ఇంకేంటి అన్నాడు. ఏమీ లేదు అని పొడిగా సమాధానం ఇచ్చింది అనన్య. ఉజ్వల్కి చిరాకు అనిపించి, ఏంటి పొడి పొడి సమాధానాలు, ఎప్పుడు ఒకలా ఉండలేరా మీరు అని కోపడ్డాడు. ఉజ్వల్ ఊరుకూరికే అలా ఎందుకు కోపాడుతున్నాడో అనన్యకు అర్థం కాక తనకు తెలియకుండానే కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. తను ఎంత మాట్లాడుతున్నా అనన్య వైపు నుంచి సమాధానం రాకపోవడంతో తను ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో అనేది ఒకసారి ఆలోచించి తన కనతలని వేళ్లతో నొక్కుతూ తనను తాను కంట్రోల్ చేసుకుని, అబ్బా అన్ను బేబీ మూడ్ బాగాలేదురా, అందుకే అలా మాట్లాడాను. సరే ఈవినింగ్ ఏంటి ప్రోగ్రాం అన్నాడు. అనన్య ఏమీ లేదు అని ముభావంగానే చెప్పింది. సరే ఎక్కడున్నావు ఇప్పుడు అన్నాడు. రూమ్లో అని చెప్పింది. సరే వీడియో మోడ్లోకి రా అని వీడియో ఆన్ చేసి వెయిట్ చేశాడు. అనన్య కూడా వీడియో ఆన్ చేసేసరికి అనన్య కళ్ళల్లోంచి ఎప్పుడు బయటకు దూకుదామా అని చూస్తున్న కన్నీళ్లను చూసి, ఏంటే కుల విప్పేసినట్టున్నావు, ఆ మొహం చూడు ఎలా పెట్టావో చుంచు మొహంలాగా అన్నాడు. అనన్య ఏమీ మాట్లాడకుండా ఉజ్వల్ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఉజ్వల్ తనని చుంచు మొహం అనేసరికి అనన్య కోపంగా ముక్కు ఎగబెలుస్తూ, నా మొహం ఏమీ చుంచులా ఉండదు అంది. ఉజ్వల్ అందంగా నవ్విస్తూ, ఇలా పెడితే చుంచులానే ఉన్నావే చుంచు అన్నాడు. నేను మామూలుగానే ఉన్నాను, అలా ఏమీ లేను అంది. అవునా, ఒకసారి ఆ మూతి చూడు ఎలా ముందుకు పెట్టావో, ఆ కళ్ళు చూడు ఎలా పెట్టావో అన్నాడు. అలా ఏమీ కాదు అంది. ఏమీ కాదు అంటూ అనన్యని నార్మల్ మూడ్లోకి తీసుకుని వచ్చి కాసేపు సరదాగా మాట్లాడి, రేపు ఈవినింగ్ వస్తానులేరా అన్నాడు. అనన్య తన పెదవుల వైపు ఎక్కి చిరునవ్వు తెచ్చుకొని, అవునా రేపు ఈవినింగ్ వచ్చేస్తారా అంది. అవును, ఎల్లుండి దుర్గాష్టమి కదా, అందుకే రేపు ఈవినింగ్ అమ్మమ్మ వెళ్ళమని చెప్పింది. అటు ఇటు షటిల్ ఏంటో కానీ నాకేమీ అర్థం కావట్లేదు. నీకే హ్యాపీగా ఒక దగ్గర కూర్చున్నావు. ఇక్కడ 2 రోజులు అక్కడ 2 రోజులు అటు ఇటు తిరగలేకపోతున్నాను అనుకో అన్నాడు. నా కోసం కూడా తిరగలేరా అంటూ వయ్యారంగా తిరుగుతూ అడిగింది అనన్య. ఉజ్వల్ అనన్య వైపు చూసి నవ్వుతూ, పెళ్ళి కాకముందు ఇలా అమ్మాయిల కోసం తిరిగితే ఎన్ని కిలోమీటర్లన్నా తిరగొచ్చే, కానీ పెళ్ళయ్యాక తిరిగితే తప్పే, బాగోదు అన్నాడు. అనన్య హా అని అరిచి, మీరెప్పుడు ఇంతే, ఇలాగే అర్థం పర్థం లేకుండా అంటారు. సరే ఇంకా నేను పెట్టేస్తున్నాను, ఇప్పటికే రూమ్లోకి వచ్చి చాలాసేపు అయ్యింది అని చెప్పింది. సరే బంగారం, రేపు ఈవినింగ్ వస్తానుగా, అప్పుడు మాట్లాడుకుందాం, నేను పడుకోవాలి, ఫుల్గా తినేసా అని ఫోన్ పెట్టేశాడు. అనన్య కూడా సంతోషంగా ఫోన్ పెట్టేసి, అమ్మో ఎప్పుడు ఎలాగుంటుందో తెలియట్లేదు, కాస్త నేనే జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటా అని తనలే తానే అనుకుని రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఉజ్వల్ అనన్యతో మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి సాయంత్రానికి ఎప్పుడో నిద్ర లేచి పెరట్లోకి వెళ్ళి మేనల్లుళ్ళు ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. శ్యామల కాఫీ తీసుకుని వచ్చి తమ్ముడికి ఇస్తూ, ఏంట్రా అంతసేపు నిద్రపోయావు, మేమున్నామని కూడా లేకుండా అలా నిద్రపోయావేంటి అని అడిగింది. ఉజ్వల్ శ్యామల వైపు అదో రకంగా చూసి, మధ్యాహ్నం వద్దు వద్దు అంటే అమ్మ నువ్వు పోటీపడి మరీ గరిటెలు గరిటెలు వడ్డించారు, అంత తిన్నాక కుంభకర్ణుల్లా నిద్రపోక ఇంకేం చేస్తాను, ముందే చెప్తున్నా, రాత్రికి నాకు కొద్దిగా పెరుగన్నం తప్ప మరి ఏది పెట్టినా అదంతా మీ ఆయనకు తినిపించి బండోణ్ణి చేసేస్తా అన్నాడు. శ్యామల తమ్ముడి నెత్తి మీద మొట్టి, నీకు అంత సీన్ లేదులేరా, మా ఆయన నేను పెడితేనే తింటారు, నువ్వు నీ పని చూసుకో అని కాఫీ చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఉజ్వల్ వెళుతున్న అక్కని చూసి, అంటే పెళ్ళయ్యాక మగాళ్ళ పరిస్థితి పెళ్ళాల చేతిలో బలైపోవడమే అన్నమాట, అంటే అన్ను బేబీ కూడా ఎలా చేస్తుందా ఏంటి అని అనుకుని, వామ్మో నేను అలాంటి కంపారిజన్ తీసుకురాకూడదు,
పొద్దున్నే ఆల్రెడీ శాంపిల్ పడింది కదా, చాలు చాలు అనుకుని మేనల్లుళ్లతో సరదాగా గడిపేశాడు. తర్వాత రోజు ఉదయం మేనల్లులతో కలిసి పొలం వెళ్ళి వాళ్ళ తోటలన్నీ తిరిగి పక్వానికి వచ్చిన సపోటా పళ్ళు, సీతాఫలాలు కోసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. సాయంత్రం ఉజ్వల్ బయలుదేరుతుంటే సావిత్రి గారు వాళ్ళు తెచ్చిన పళ్ళు కోడలికి పట్టుకెళ్ళు అని ఒక బ్యాగ్లో వేసి ఇచ్చి, దసరా పండుగ అయిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకునిరా అని చెప్పారు. సరే అమ్మా అని చెప్పి అక్కకి చెప్పి ఉజ్వల్ అనన్య దగ్గరికి ఉత్సాహంగా బయలుదేరాడు. ఊరు రావడంతోనే అనన్య, ఉజ్వల్ ఇద్దరి మధ్య చిన్న చిన్న దూరాలు పెరగడం మొదలయ్యాయి. ఉజ్వల్కి అత్తవారింట్లో పడికట్టుకి వాళ్ళింట్లో పడికట్టుకి డిఫరెన్స్ తెలుస్తుంది. పెళ్ళైన కొద్ది రోజులకి అత్తవారింటి అలవాట్లకి మొగ్గు చూపుతున్న కొడుకు మీద సావిత్రి కోపడుతుందంటారా? మరి అది చూడాలంటే మీరేం చేయాలి? వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మన సిరీస్ బాగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.